నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయనగరం మహారాజా ఆసుపత్రిలో విషాదం. ఆక్సిజన్ కొరతతో 2 కోవిడ్ రోగులు మృతి. కోవిడ్ రోగులకు అర్ధరాత్రి నుంచి అందని ప్రాణవాయువు. అస్వస్థతకు గురైన వారిని వేరే కేంద్రానికి తరలింపు. పది శాతం పాజిటివిటీ రేటు దాటితే లాక్డౌన్ తరహా ఆంక్షలు. అధిక ముప్పు ప్రాంతాలపై దృష్టి సారించాలన్న కేంద్రం. బంగాల్లో కొనసాగుతున్న 7వ విడత పోలింగ్. 5 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్. నోమడ్ ల్యాండ్ డైరెక్టర్ క్లోవీ చావ్ను వరించిన ఆస్కార్. శ్వేత జాతీయేతర తొలి మహిళా దర్శకురాలిగా రికార్డు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 2 కోవిడ్ రోగులు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కోవిడ్ ఐసోలేషన్లో వార్డులో రోగులు చికిత్స పొందుతుండగా ఆసుపత్రిలో రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఊపిరి అందక 2 కన్నుమూయగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ హర్ జవహర్ లాల్ మహారాజా ఆసుపత్రిని సందర్శించారు. మిగిలిన కోవిడ్ రోగులను ప్రైవేట్ అంబులెన్సుల్లోనే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 3 రోజుల క్రితం ఇక్కడ జాయిన్ అయ్యామండి. కానీ మాకైతే మొన్న ఒకసారి అలాగే ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది. కానీ మొన్న కూడా ఏం కేర్ తీసుకోలేకపోయారు. మొన్న మా అన్నయ్య అయితే ఫస్ట్ డే నార్మల్ వార్డులో ఉంచారు. తర్వాత నుంచి ఐసీయూ షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి బాగోలేదు ఆయన. అలాగా ఇంక్రీజ్ అయ్యేది డిక్రీజ్ అవుతుండేది. ఆ లెవెల్స్ అలా తగ్గుతూనే ఉండేవి. కానీ డాక్టర్స్ వచ్చి చూశారు, వెళ్ళిపోతుండేవారు. కానీ అలా తగ్గేది ఏం లేదు. చాలా రోజులు అనేది బాగా సఫర్ అవుతుండేవాడు. మళ్ళీ నైట్ కూడా ఆక్సిజన్ లెవెల్ పూర్తిగా పడిపోయింది. 3-3:30 టైంలో అయితే ఆక్సిజన్ లెవెల్ పడిపోతే ఆ టైంలో మాకు ఏం చెప్పారంటే మీకైతే రిస్క్ వేరేదో షిఫ్ట్ అయిపోయిందని చెప్పారు. అప్పుడైతే ఎంతవరకు ట్రీట్ చేసి మేము ఎక్కడికి వెళ్ళిపోగలమంటే మాకు సంబంధం లేదు, చనిపోతామైతే నోట్ రాస్తారంటే సైన్ చేస్తారంటే మేమైతే ఒప్పుకుంటాము, లేకపోతే లేదని చెప్పారు. ఆ టైంలో మేము ఎటల్లో తెలియలేక మా అన్నయ్య గారికి ఫోన్ చేస్తే మా అన్నయ్య గారు మొత్తం ట్రీట్ చేసి ఇవన్నీ చేశారు. ఇంతవరకు వచ్చింది. ఎన్ని గంటలప్పుడు జరిగింది? ఆక్సిజన్ లేక ఎప్పుడు వెళ్ళిపోమన్నారు? 3:30-4 ఈ టైంలో జరిగింది. ఉదయాన్నే ఈ రోజు ఉదయం 3:30-4 ఈ టైంలో జరిగింది. ఎవరు వెళ్ళిపోమన్నారు? అంటే ఇలా డాక్టర్ గారు అలా చెప్పారు. అంటే వెళ్ళిపోవడం అంటే ఇలా ట్రీట్ అయితే మేమైతే ఇంతవరకు తీసుకొచ్చాము, ఎక్కడైతే ఆక్సిజన్ అయితే తక్కువగా ఉంది, అవ్వడం లేదు, అందుకోలేకపోతున్నారు, వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్తారంటే మీ ఇష్టమని, లేకపోతే సైన్ చేస్తారంటే మేమైతే ఒప్పుకుంటాము, చనిపోయిన మాకు సంబంధం లేదని సైన్ చేస్తే మేము ట్రీట్ చేయగలమని చెప్పారు. మా పేషెంట్ ఇంచుమించు ఒక 4-5 డేస్ నుంచి విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాకపోతే రాత్రి సమయంలో 2-2:30 టైం అప్పుడు ఆక్సిజన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల పేషెంట్ చాలా సీరియస్, క్రిటికల్ సీరియస్. అంతే ఇంచుమించు పల్స్ రేటు 40 ఆ డౌన్లో ఉంది. ప్రభుత్వ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు కనీసం యాక్షన్ తీసుకోలేదు. మా చేతుల్లో ఏం లేదు, ఆక్సిజన్ అయిపోయింది, ఆక్సిజన్ ప్రాబ్లం మా చేతుల్లో ఏం లేదు. అంటే మా యొక్క పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి అని మీ ప్రభుత్వం అడుగుతున్నాం. మేము ఎవరిని అడగాలి అని ప్రభుత్వం అడుగుతున్నాం. సీఎం గారిని అడగాల, మన కలెక్టర్ గారిని అడగాల, మా ఎమ్మెల్యే గారిని అడగాల. ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే పేషెంట్ చచ్చిపోవాలనా, జనాభా తగ్గించాలనా? అంతేనా ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్షణం? లేదు. ప్రభుత్వం ఇలా అయితే ఇబ్బంది పడుతున్నాం. లాక్డౌన్ పెట్టండి, పర్వాలేదు. ప్రజలు 1 ఇయర్ లాక్డౌన్లో బతుకారు, ఇంకొక 1 ఇయర్ బతుకుతారు, ఆకలితో బతుకుతారు, పర్వాలేదు. మా పేషెంట్ యొక్క వయసు 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల్లో కోవిడ్తో చనిపోతున్నారు. అంతే, కేవలం అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఆక్సిజన్ అందిస్తే సింపుల్గా బతికేస్తాడు. ఆక్సిజన్, కేవలం ఆక్సిజన్. ఇప్పుడు పరిస్థితి చాలా క్రిటికల్. ఈ అవసరమైతే ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. కానీ దేవుని చిత్తం అయ్యి ఏదో రకంగా అంబులెన్సులు బతిమాలి అంబులెన్సుల్లో ఆక్సిజన్ ఎక్కిస్తాను. ఆ ఒక్క నిమిషంలో అది కూడా చాలా క్రిటికల్గా ఉంది. క్రిటికల్లో ఎంత క్రిటికల్ అంటే అంత క్రిటికల్. దేవుని చిత్తం అంటారు. విజయనగరంలో ఆక్సిజన్ అందక 2 రోగులు చనిపోయిన ఘటనపై సమాచారం మా ప్రతినిధి ఓప్లేషు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహారాజా హాస్పిటల్లో విచారణ చోటు చేసుకుంది.
ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి ఆక్సిజన్ నిండుకుపోవడంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా బాధిత రోగుల్లో 5 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మృతి చెందిన రోగుల్లో 2 అంబులెన్స్లో మృతదేహాలని ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా అంటే ఓవరాల్గా చూస్తున్నట్లయితే మహారాజా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో దాదాపుగా 200 పడకలు కరోనా రోగుల కోసం సిద్ధం చేశారు. ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. అయితే పరిమితికి మించి అధికంగా చేర్చుకోవడంతో ఆక్సిజన్ నిల్వల కొరత ఏర్పడిందని చెప్పేసి వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే రాత్రి ఆక్సిజన్ నిల్వలు ఉన్నప్పుడు కూడా రాత్రి 10ంటికి ఒక ట్యాంకర్ ద్వారా ఆక్సిజన్ నింపడం జరిగిందని, తర్వాత కొరత ఏర్పడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. తెల్లవారుజామున దాదాపుగా 5 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ కొరత ఇబ్బంది ఏర్పడంతో ఐసోలేషన్ వార్డులో రోగులకు ఇబ్బంది నేపథ్యంలో వెంటనే తగిన చర్యలు తీసుకున్నామని, అయితే ట్యాంకరు కాకుండా మిగతా అంబులెన్స్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఎవరైతే ఆక్సిజన్ కొరత ఇబ్బంది పడుతున్నారో ఆ బాధితులకు ఆక్సిజన్ ఏర్పాటు చేసి ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కదిద్దామని చెప్పి చెప్తున్నారు. సమాచారం అంటే సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే కలెక్టర్ హరిజవలాలు, అదేవిధంగా డిఎంహెచ్ఓ రమణ కుమారి, తర్వాత ఆర్డీఓ, ఆ తర్వాత జేసీ, తర్వాత పోలీసు అధికారులు కూడా ఆసుపత్రికి చేరుకొని ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పరిస్థితి విషమించడంతో 5 మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు 2 మృతదేహాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. 3 మృతదేహాలు ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నట్టు రోగుల యొక్క బాధిత బంధువులు, తర్వాత రోగులు ఐసోలేషన్ చికిత్స పొందిన రోగులు చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో అధికారులు సమన్వయం చేసుకోకపోవడము, తర్వాత పర్యవేక్షణ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలు, బాధిత బంధువులు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అంటే ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సరఫరాపై నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఆ పర్యవేక్షణ లోపము, తర్వాత పరిస్థితిని సమీక్షించుకోవడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ పూర్తి సంఘటనపై ఇప్పటివరకు కూడా అధికారులు ఎలాంటి అధికారిక సమాచారాన్ని కానీ, తర్వాత మీడియాకు ముందు వచ్చే సంఘటన జరిగిన తీరును కానీ, తర్వాత మృతి చెందిన యొక్క సంఖ్యను ప్రకటించడం కానీ ఎప్పటివరకు జరగలేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 2 కోవిడ్ రోగులు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కోవిడ్ ఐసోలేషన్లో వార్డులో రోగులు చికిత్స పొందుతుండగా ఆసుపత్రిలో రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఊపిరి అందక 2 కన్నుమూయగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ హరిజవహర్ లాల్ మహారాజా ఆసుపత్రిని సందర్శించారు. మిగిలిన కోవిడ్ రోగులను ప్రైవేట్ అంబులెన్స్లోనే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇక్కడ జాయిన్ అయ్యామండి. కానీ మాకైతే మొన్న ఒకసారి అలాగే ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది. కానీ మొన్న కూడా ఏం కేర్ తీసుకోలేకపోయారు. మొన్న మా అన్నయ్య అయితే ఫస్ట్ డేన నార్మల్ వార్డులో ఉంచారు. తర్వాత నుంచి ఐసీయూ షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి బాగోలేదు ఆయన. అలాగా ఇంక్రీజ్ అయ్యేది డిక్రీజ్ అవుతుండేది. ఆ లెవెల్స్ అలా తగ్గుతూనే ఉండేవి. కానీ డాక్టర్స్ వచ్చి చూశారు, వెళ్ళిపోతుండేవారు. కానీ అలా తగ్గేది ఏం లేదు. చాలా రోజులు అనేది బాగా సఫర్ అవుతుండేవాడు. మళ్ళీ నైట్ కూడా ఆక్సిజన్ లెవెల్ పూర్తిగా పడిపోయింది. 3-3:30 టైంలో అయితే ఆక్సిజన్ లెవెల్ పడిపోతే ఆ టైంలో మాకు ఏం చెప్పారంటే మీకైతే రిస్క్ వేరేదో షిఫ్ట్ అయిపోయిందని చెప్పారు. అప్పుడైతే ఎంతవరకు ట్రీట్ చేసి మేము ఎక్కడికి వెళ్ళిపోగలమంటే మాకైతే సంబంధం లేదు, చనిపోతాం, అయితే నోట్ రాస్తారంటే సైన్ చేస్తారంటే మేమైతే ఒప్పుకుంటాము, లేకపోతే లేదని చెప్పారు. ఆ టైంలో మేము ఎటెల్లో తెలియలేక మా అన్నయ్య గారికి ఫోన్ చేస్తే మా అన్నయ్య గారు మొత్తం ట్రీట్ చేసి ఇవన్నీ చేశారు. ఎంతవరకు వచ్చింది. ఎన్ని గంటలప్పుడు జరిగింది? ఆక్సిజన్ లేక ఎప్పుడు వెళ్ళిపోమన్నారు? 3:30-4 ఈ టైంలో జరిగింది. ఉదయాన్నే ఈరోజు ఉదయం 3:30-4 ఈ టైంలో జరిగింది. ఎవరు వెళ్ళిపోమన్నారు? అంటే ఇలా డాక్టర్ గారు అలా చెప్పారంటే వెళ్ళిపోవడం అంటే ఇలా ట్రీట్ అయితే మేమైతే ఇంతవరకు తీసుకొచ్చాము, ఎక్కడైతే ఆక్సిజన్ అయితే తక్కువగా ఉంది, అవ్వడం లేదు, అందుకోలేకపోతున్నారు, వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్తారంటే మీ ఇష్టమని, లేకపోతే సైన్ చేస్తారంటే మేమైతే ఒప్పుకుంటాము, చనిపోయిన మాకు సంబంధం లేదని సైన్ చేస్తే మేము ట్రీట్ చేయగలమని చెప్పారు.
మా పేషెంట్ ఇంచుమించు ఒక 4-5 డేస్ నుంచి విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాకపోతే రాత్రి సమయంలో 2-2:30 టైం అప్పుడు ఆక్సిజన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల పేషెంట్ చాలా సీరియస్, క్రిటికల్ సీరియస్, అంతే ఇంచుమించు పల్స్ రేటు 40 ఆ డౌన్లో ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు కనీసం యాక్షన్ తీసుకోలేదు. మా చేతుల్లో ఏం లేదు, ఆక్సిజన్ అయిపోయింది, ఆక్సిజన్ ప్రాబ్లం, మా చేతుల్లో ఏం లేదు. అంటే మా యొక్క పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి అని మీ ప్రభుత్వం అడుగుతున్నాం. మేము ఎవరిని అడగాలి అని ప్రభుత్వం అడుగుతున్నాం. సీఎం గారిని అడగాల, మన కలెక్టర్ గారిని అడగాల, మా ఎమ్మెల్యే గారిని అడగాల. ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే పేషెంట్ చచ్చిపోవాలనా, జనాభా తగ్గించాలనా? అంతేనా ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్షణం? లేదు. ప్రభుత్వం ఇలా అయితే ఇబ్బంది పడుతున్నాం. లాక్డౌన్ పెట్టండి, పర్వాలేదు. ప్రజలు 1 year లాక్డౌన్లో బతికారు, ఇంకొక 1 year బతుకుతారు, ఆకలితో బతుకుతారు, పర్వాలేదు. మా పేషెంట్ యొక్క వయసు 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల్లో కోవిడ్తో చనిపోతున్నారు. అంతే, కేవలం అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఆక్సిజన్ అందిస్తే సింపుల్గా బతికేస్తాడు. ఆక్సిజన్, కేవలం ఆక్సిజన్. ఇప్పుడు పరిస్థితి చాలా క్రిటికల్. ఈ అవసరమైతే ఇంటికి తీసుకెళ్ళమంటారు, కానీ దేవుని చిత్తం అయ్యి ఏదో రకంగా అంబులెన్సులు బతిమాలి అంబులెన్సుల్లో ఆక్సిజన్ ఎక్కిస్తాండ్రు. ఆ ఒక్క నిమిషంలో అది కూడా చాలా క్రిటికల్గా ఉంది. క్రిటికల్లో ఎంత క్రిటికల్ అంటే అంత క్రిటికల్. దేవుని చిత్తం అంటాండ్రు. నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వాసుపత్రిలోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ప్రాణవాయువు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో రోగుల బంధువులు ఆక్సిజన్ కొనుగోలు చేసి తమ వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ కొరతపై సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి ఎలా ఉంది? నెల్లూరు జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కానీ పెరగడమే కాకుండా కొంత మందికి ఈ ఆక్సిజన్ అవసరం ఎక్కువ అవుతుంది. అయితే ఎక్కువ దాదాపు 20 ప్రభుత్వ హాస్పిటల్ కోవిడ్ గా కేటాయించి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం చేశారు. కానీ కేసుల సంఖ్య పెరగడంతో అక్కడ ఆక్సిజన్ ప్రతి ఎక్కువ మంది వచ్చి ప్రతి వారికి కూడా వెంటిలేటర్లు, ఆక్సిజన్ మీదే ఆధారపడాల్సిన పరిస్థితి అనేది ఉంది. కానీ ఇక్కడ జిల్లాలో ఈ వెంటిలేటర్లు చిన్న చిన్న హాస్పిటల్స్ లో ఈ ఆక్సిజన్ లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. జై భారత్ లాంటి చిన్న చిన్న హాస్పిటల్లో తక్కువ ఉన్నాయి, అక్కడ కొన్ని చోట్ల అసలు ఆక్సిజన్ లేని పరిస్థితి ఉంది. ప్రధానంగా రాత్రి గూడూరు చూస్తే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి మాత్రలు కానీ టిట్కోలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాల్లో కూడా ఈ ఆక్సిజన్ లో అసలు బెడ్స్ అనేవి లేవు. అక్కడ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు పోయే పరిస్థితుల్లో వాళ్ళకి రాత్రి ఊపిరాడక ఒక పేషెంట్ కొట్టుమిట్టాడడం అనేది జరిగింది. అతనికి ఆక్సిజన్ అందక తర్వాత అతనికి ఫ్యాన్లు పెట్టి కొంత ఉపశమనం కలిగించారు. అదే విధంగా మరో పేషెంట్ 1200 రూపాయలు బయట నుంచి కూడా తెచ్చుకొని 2 సిలిండర్లు బయట తెచ్చి కొనుగోలు చేశారు. అక్కడ కొంత ఎవరు వాటికి వారు ఇబ్బంది పడకుండా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. అదేవిధంగా నెల్లూరు నగరంలో కూడా GGH లో కూడా కొంత బెడ్స్ అనేవి ఉన్నాయంటున్నారు. కానీ అధికారులు చెప్తున్న సమాచారానికి వాస్తవంగా పేషెంట్లు పడే ఇబ్బందులకు తేడా ఎక్కువగా ఉంటుంది. నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వాసుపత్రిలోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ప్రాణవాయువు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో రోగుల బంధువులు ఆక్సిజన్ కొనుగోలు చేసి తమ వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వాసుపత్రిలోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ప్రాణవాయువు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో రోగుల బంధువులు ఆక్సిజన్ కొనుగోలు చేసి తమ వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వాసుపత్రిలోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ప్రాణవాయువు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో రోగుల బంధువులు ఆక్సిజన్ కొనుగోలు చేసి తమ వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురిని దారుణంగా హత్యకు గురయ్యారు. తల్లి, చెల్లి, తమ్ముణ్ణి కరీముల్లా అనే యువకుడు హత్య చేశాడు. ఆక్సిజన్ సంబంధించినటువంటి సప్లై దాంట్లో స్లోగా సప్లై అవుతుంది అని తెలియగానే నేను జాయింట్ కలెక్టర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ గారు ముగ్గురం కూడా ఇక్కడకు విజిట్ చేసి ఇక్కడ సప్లై అవుతున్నటువంటి లో ప్రెషర్ వల్ల కొంతమంది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయని తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా బల్క్ సిలిండర్స్ని అరేంజ్ చేసి ఇమ్మీడియట్గా ఫ్లోలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండే హాస్పిటల్లో ఉండేటటువంటి క్రిటికల్ కేసెస్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడం జరిగింది. సుమారు ఈ హాస్పిటల్లో 290 మంది కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అందులో 25 మంది కంప్లీట్గా ఆక్సిజన్ మీద కంటిన్యూస్గా ఐసీయూ టైప్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై అవసరం ఉండేటటువంటి బెడ్లు 25 మెంబర్స్ ఉన్నారు. వారందరికీ కూడా సరిపడా ప్రెషర్ వచ్చేదానికోసం ఆల్టర్నేటివ్గా ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇది కంటిన్యూస్గా జరపడానికి కోసం మళ్ళీ కూడా వైజాగ్ నుంచి ఒక లారీ లోడ్ ఆఫ్ ఆక్సిజన్ ట్యాంకర్ని కూడా మనం తెప్పించుకొని రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఎంటీ అయినటువంటి సిలిండర్స్ అన్నిటినీ కూడా భీంపైడవరం పంపించి అక్కడ కూడా ఫిల్లింగ్ చేసి అవి కూడా మనకి సప్లైకి ఇక్కడ ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. మీన్ వైల్ దీనికి సంబంధించినటువంటి బయోమెడికల్ ఇంజనీర్లు అలాగే ఈ ఏపీఎస్ఎంఐడిసి అలాగే ఇక్కడ ఉండేటటువంటి టెక్నికల్ పీపుల్ అందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఈ లో ప్రెషర్ ఎందుకు జరుగుతుందన్న దాని గురించి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. అది ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడానికి ఆల్ మెజర్స్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మీన్ వైల్ ఇక్కడ
హ్యూమన్ లైఫ్ అన్నది ఎండేంజర్ కాకూడదనే ఉద్దేశంతో కొద్దిగా ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేసి ఇక్కడ మనకు లోకల్గా ఉండే హాస్పిటల్స్ అన్నింటినీ కూడా మనం ఐడెంటిఫై చేసుకున్నాము. ఎక్కడైతే ఆక్సిజన్ ఫుల్ ప్రెషర్తో మనకు అందుబాటులో ఉండేటివి ఉన్నాయో అలాంటి హాస్పిటల్స్ని 3 ఐడెంటిఫై చేశాము. ఆ తిరుమల హాస్పిటల్స్ కానీ, శ్రీ సాయి హాస్పిటల్ కానీ, వెంకటపద్మ హాస్పిటల్ కానీ, వీటన్నిటినీ కూడా రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్ని పెట్టుకొని, మెడికల్ ఆఫీసర్స్ని పెట్టుకొని, అక్కడ ఉండేటటువంటి అనస్థిషియా వాళ్ళని పెట్టుకొని, మరి ఇక్కడ ఉండేటటువంటి క్రిటికల్ కేసెస్ని, ఏమైనా ఎమర్జెన్సీలో ఉండేటటువంటి కేసెస్ని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవి కాకుండా రిమైనింగ్ 50% కూడా ఈ మధ్యాహ్నం లోపల ఇవేమన్నా మరి ఆక్సిజన్ ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితి ఉన్నట్టయితే వారందరినీ కూడా మరి వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడాము. ఒక హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ గౌతమ్ హాస్పిటల్ కానీ వాళ్ళు కూడా రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి పెట్టున్నాము. మరి ఇప్పటి వరకు మనకు కంప్లీట్గా ఈ హెల్త్ స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వైద్యులు ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగా వీరిని షిఫ్ట్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈవెన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండే కేసులను కూడా మరి ఏమైనా షిఫ్ట్ చేయాలనుకున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ఐసీయూ ఉండేటటువంటి అంబులెన్సెస్ను కూడా మనం రెడీగా పెట్టుకున్నాం. అవసరాన్ని బట్టి కేస్ బై కేస్ డిపెండింగ్ అపాన్ ద టెక్నికల్ ప్రొఫెషనల్ వాళ్ళు ఇచ్చేటటువంటి సమాచారాన్ని బట్టి ఇక్కడ ఉండే వాళ్ళని ఫర్దర్ రిఫరల్ సర్వీసెస్ కూడా తీసుకెళ్ళడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు వీరు మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్పే దాని ప్రకారం 2 మెంబర్స్ చనిపోయారని చెప్పి వారు చెప్తున్నారు. 2 మెంబర్స్ చనిపోయారని చెప్తున్నారు. ఇది ఎవ్రీ డే మనము 9 to 9 ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్లో మనకు వస్తాయి. ప్రతి హాస్పిటల్ నుంచి కూడా మనం డెత్ రిపోర్ట్ తీసుకుంటాం. దాని ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఉండే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇక్కడ గౌరీ శంకర్ అని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఒక పాజిటివ్ అయిన కారణంగా, సూపరింటెండెంట్ పాజిటివ్ అయిన కారణంగా ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ గౌరీ శంకర్కి ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం 2 డెత్స్ అయినాయని చెప్పారు. ఇవి నాట్ బికాస్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై. ఇది చాలా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అనస్థీషియా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆక్సిజన్ సప్లైతో చనిపోయినది కాదు. రెగ్యులర్గా క్రిటికల్ కేసెస్ ఉండి అండర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తీసుకొని మనకి కంప్లీట్గా మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అవసరాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి వాళ్ళకి ఇండెంట్ ప్లేస్ తీసుకొని వాళ్ళకందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. మెడిసిన్ సప్లై కానీ, ఆక్సిజన్ సప్లై కానీ ఎక్కడ ఎలాంటి కొరత లేదు. సార్, బంధువులు అయితే మాత్రం చాలా మంది మా తాలూకు వాళ్ళు చనిపోయారు అనేటువంటి సంఖ్య 10 వరకు వినిపిస్తుంది. సో మీరు దయచేసి ఇలాంటి భయాందోళన వల్ల పబ్లిక్ ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో దయచేసి వైద్యులు ఏ విధంగా అయితే వాళ్ళు ఇస్తారో కాంపిటెంట్ అథారిటీ చెప్పింది న్యూస్ మాత్రమే మనం తీసుకోవాలి తప్ప బయట వాళ్ళది తీసుకోవడంలో జనంలో ఆందోళన తప్ప ఇంకొకటి కాదు. బాస్ 4:30 ఇంకా ఇది అయిపోయిందా? క్లోజ్ చేశారా? ఏం జరిగింది కూడా చెప్తా, ఆపుకోండి. ఒకటి 4:30కి వచ్చినామన్నా, వచ్చి ఆల్టర్నేటివ్గా ఆక్సిజన్ ఏమేమి పెట్టాలో అందరికీ కూడా పెట్టేశాము. నువ్వు ఎందుకు మళ్ళీ ఆఫ్ చేస్తావు? అలా ఉన్న మాటలు చెప్తున్నాం. మనం ఎక్కడ కూడా ఆల్టర్నేటివ్గా పెట్టి ఎక్కడ లాస్ లేకుండా చేస్తా ఉన్నాము. రెండోది, ఈవెన్ అవసరం లేకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రాణవాయువు కొరత వేధిస్తున్న వేళ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యం కోసం కాకుండా మరే ఇతర రంగాల్లో ద్రవరూప ఆక్సిజన్ను వినియోగించకూడదని స్పష్టం చేసింది. ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు గరిష్ట స్థాయిలో ప్రాణవాయువును ఉత్పత్తి చేసి తక్షణమే వైద్య వినియోగం కోసం అందజేయాలని తెలిపింది. మరోవైపు ఆక్సిజన్ కొరత కారణంగా హర్యానా రేవారీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 4 కోవిడ్ రోగులు మరణించారు.
దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ వైద్యం కోసం కాకుండా మరే ఇతర రంగాల్లో ద్రవరూప ఆక్సిజన్ ను వినియోగించకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు గరిష్ట స్థాయిలో ప్రాణవాయువును ఉత్పత్తి చేసి తక్షణమే వైద్య వినియోగం కోసం అందజేయాలని తెలిపింది. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత వేధిస్తున్న తరుణంలో ఆక్సిజన్ సరఫరాపై అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో అన్ని ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ప్రాణవాయువు ఉత్పత్తిని గరిష్ట స్థాయిలో పెంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆ ఆక్సిజన్ ను వైద్య రంగం కోసం వినియోగించేలా ప్రభుత్వానికి తక్షణమే అందజేయాలన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆక్సిజన్ వాడకంపై తాజా ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న వేళ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉంటే 335 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు మాత్రమే అందుతోందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కోటా ప్రకారం ఢిల్లీకి 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉందని చెప్పారు. మరోవైపు ఆక్సిజన్ కొరత కారణంగా హర్యానా రేవారిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 4 కోవిడ్ రోగులు మరణించారు. ఆక్సిజన్ కొరత కారణంగానే వారు మరణించారని గురుగ్రామ్ జిల్లా అధికారులు తేల్చగా ఆసుపత్రి వర్గాలు మాత్రం ఖండించాయి. కోవిడ్ 2వ దశను ఎదుర్కోవడంలో భాగంగా రైల్వే శాఖ కోవిడ్ రక్షిత ఐసోలేషన్ కోచ్లను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వల్ప లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న రోగుల ఐసోలేషన్ కోసం అదనపు రక్షిత కోచ్లను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీలో కోవిడ్ రక్షిత కోచ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీలోని షాకూర్ బస్తీ స్టేషన్లో 800 పడకలతో 50 కోచ్లు, ఆనంద్ విహార్ టెర్మినల్లో 400 పడకలతో 25 కోచ్లు, మహారాష్ట్రలోని నందూర్ బార్ లో 378 పడకలతో 21 కోచ్లు, భోపాల్ స్టేషన్లో 40, పంజాబ్ లో 50 కోచ్లు సిద్ధంగా ఉంచినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.